మనం వంటగది వేస్ట్ తోటి ప్రాసెసింగ్ చేసి ఎరువులు తయారు చేస్తూ ఉంటాం అవునవును. ఇంట్లోనే చేస్తాం మనం. ఉమ్, అయితే దానిలో చెప్పేది ఏంటి అంటే మీరు ఏ వేస్ట్ అన్నా వేయండి, పుల్లటి పెరుగు వేయండి పర్వాలేదు ఉమ్, దానిలో అప్పుడప్పుడు. కానీ నిమ్మకాయలు, ఉల్లిపాయలు అవి వేయొద్దని చెప్తారు. ఆ ప్రాసెస్ని స్లో చేసేస్తుంది సిట్రస్. ఓకే. మళ్ళీ పెరుగు బ్యాక్టీరియా ఉమ్, బ్యాక్టీరియా వల్ల ఏమవుతుంది, ఆ చర్య ఫాస్ట్గా జరుగుతుంది అవును, మజ్జిగని కలపాలి అంటారు. అంటారు. కానీ నిమ్మకాయలు, మోసాంబీలు, ఉమ్, అలాగే ఉల్లిపాయ తొక్కులు వేయొద్దు అని చెప్తారు. ఓకే. అవి వేస్తే నష్టమేమి లేదు, లేట్ అవుతుంది లేట్ ప్రాసెస్. అవుతుంది. ఇదే సేమ్ మన పొట్టలో కూడా చూసుకుంటే వావ్, సూపర్. అరగడమే కదా కావాలి, అవును, డైజెషన్ కదా కావాలి. అవును, అక్కడ డైజెషన్, ఇక్కడ డైజెషన్. అవును. అందుకోసం ఏంటంటే ఫ్రూట్స్ని ఫుడ్తో కలిపి తినొద్దు. ఉమ్, ఫుడ్కి మధ్యలో ఫ్రూట్స్ తినాలి. ఓకే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, మధ్యలో ఫ్రూట్స్ తినండి. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తర్వాత ఈవినింగ్ చేసే డిన్నర్కి, నైట్ కానీ ఈవినింగ్ ఎప్పుడైనా కానీ ఆ మధ్యలో ఒకసారి ఫ్రూట్స్ తినండి. కానీ నైట్ డిన్నర్ చేశాక ఫ్రూట్స్ తినకూడదు. ఓకే. సో ఆఫ్టర్ 5 తర్వాత ఫ్రూట్స్ బంద్ చేయాలి. బంద్ చేయడం మంచిది. అలాగే ఈ జంక్ ఫుడ్స్ని తీసుకున్నట్లయితే మనం ఎంత వద్దనుకున్నా ఒక్కొక్కసారి మనం కంట్రోల్ చేసుకుంటామేమో, కానీ చిన్నపిల్లలు అయితే ఎక్కువగా మారం చేస్తూ ఉంటారు. అవును. లైక్ నాకు అది కావాలి, అది తప్పించి నేను ఇంకా తినను అనేసి. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? వాళ్ళకి ఆ ఫుడ్స్ కన్నా కలర్ఫుల్గా మన వెజిటబుల్స్ కనిపిస్తాయి, ఉమ్, మన ఫ్రూట్స్ కనిపిస్తాయి, ఉమ్, ఇంట్లో చేసిన స్వీట్స్ కనిపిస్తాయి. అంటే మనం అలా అలవాటు చేయాలి. కానీ ఓ పక్కన టీవీలో ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ గురించి అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది. ఇంట్లో పిల్లాడికి నువ్వు ఫ్రెంచ్ ఫ్రైస్ తినకూడదు, నేను ఇంట్లో చేసిందే తినాలి, జీడిపప్పులు వేసి ఉప్మా చేశాను తిను అని చెప్తాం మనం. అవును. దాన్ని ఎలా మార్చటము అని అంటే గనక, మనము ఫుడ్ తినేటప్పుడు ఫోన్ కానీ టీవీ కానీ ఉంచకూడదు ఓకే. పిల్లల ముందు. ఉమ్, పిల్లలు కొంచెం త్వరగా మర్చిపోతారు. ఉమ్, వాళ్ళకి ఫుడ్ టైంలో ఇలాంటివి చూపించాము అంటే డైవర్ట్ అవుతుంది. డైవర్ట్ వాటి మీదకి వెళ్తారు, కనిపించేది అదే బాగా కావాలని. అవును. ఇష్టపడతారు. అందుకని టీవీని కొంచెం తగ్గించాలి. మనం టీవీని తగ్గించాలి అని మాట్లాడుకుంటుంటే టీవీ ప్లేస్లో ఫోన్ వచ్చేసింది ఇప్పుడు అవును, కదా. అవును. మరి ఇప్పుడు ఇంకా కష్టమైంది, ఉమ్, కానీ తప్పదు. తల్లిదండ్రులు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి పిల్లలతోటి, చేస్తే ఇలాంటి మార్చడానికి కుదురుతుంది. అలాగే ఇప్పుడు మనం ఎంత చేసినా కూడా మనకి కొత్త కొత్త స్టాల్స్ ఓపెన్ అవుతూనే ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్ అనేసి, ఫాస్ట్ ఫుడ్ అనేసి. మరి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటే ఈ మధ్యన మనం చాలా విన్నాము కూడా, రెస్టారెంట్స్లో ఫుడ్ రైడ్ జరిగింది, సేఫ్టీ ఆఫీసర్స్ వచ్చేసి చెక్ చేశారు, ఇంత కల్తీ జరుగుతుంది, ఫుడ్ వేస్ట్ ఉంది అనేసి చెప్తున్నారు. అలాగే మన ఫాస్ట్ ఫుడ్ మీద ఎందుకు జరగొద్దు? జరగాలి. అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్లు తక్కువ ఉన్నారు. ఓకే. మనం మామూలుగా ఫుడ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే వాళ్ళు వచ్చి మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి, అంటే అన్ని అంటే గవర్నమెంట్ చెప్పిన పద్ధతిలో ఉందా లేదా అనేది చూసుకుని ఫుడ్ లైసెన్స్ ఇవ్వాలి. అలా ఫుడ్ లైసెన్స్ ఇవ్వాలి అంటే మన హైదరాబాద్లో అసాధ్యం. ఎందుకంటే మన పాపులేషన్కి తగ్గట్లు ఫుడ్ లైసెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, ఓకే. ఇన్స్పెక్టర్లు లేరు. తనిఖీ చేయాలి అంటే రావాలి. కొన్ని వేల మంది అప్లై చేస్తూ ఉంటారు రోజు జిహెచ్ఎంసీ ఆఫీస్లో, ఈ సర్కిల్లో, ఆ సర్కిల్లో, ఆ సర్కిల్లో, ఈ సర్కిల్లో వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. ఏంటి అంటే ఎంప్లాయీస్ లేరు అక్కడ. ఓకే. ఇప్పుడు మన దేశ జనాభాకి తగ్గట్లు డాక్టర్లు లేరు, పోలీసులు లేరు, లాయర్లు లేరు, టీచర్లు లేరు. కానీ ఈ వ్యవస్థ నడుస్తుందంటే ఇదొక మెరకిల్ అనే చెప్పుకోవచ్చు. ఓకే.